హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ ఎపిసోడ్ని కానీ మీరైతే చూడగలరు. రండి ఈ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే పాస్ట్లోనే చూపిస్తారనమాట. హీరోయిన్ వాళ్ళందరూ కానీ కేక్ అయితే రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడుదా హీరోయిన్ ఫ్రెండ్ కానీ అడుగుతా ఉంది, నీ కేక్ అయితే సూపర్గా వచ్చింది, అయినా ఈ కేక్ని ఎవరు తినబోతారో, ఇంత కేక్ చేసావే అంటుందా, మనది మిగిలిపోయింది తినడానికి కదా, హీరో ఉండాడు కదా అనేసి వీళ్ళు కానీ కేక్ ని తీసుకొని వస్తారా. హీరో చుట్టూ అమ్మాయిలందరూ గానీ కేక్ తీసుకొని నా కేక్ తిను అనేసి ఈగలాగా చుట్టుకొని ఉండారా. దాన్నే మోయం గానీ చెప్తుంది, వీడు వేరే స్కూల్ టాపరా, మన కేక్ అంతా అస్సలు తిండు అనేసి. హీరోయిన్ గానీ అక్కడ నుంచి అయితే గమన వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు హీరో గానీ వచ్చి అడుగుతాడనమాట, నువ్వెందుకు నడిచేటప్పుడు చదువుతా వెళ్తా ఉన్నావు అనేసి. నాకే తెలియకుండా నా ఇంట్లో మాన్స్టర్ ని పెంచుండన్నా, అది వేరే స్కూల్ టాపర్ అయిపోయింది అనేసి హీరోని తిడుతుంది. సరే నువ్వు కేక్ రెడీ చేసావే, అది ఉందా, నేను కావాలంటే తింటాను అంటాడు. దాన్ని నేను ఎప్పుడో తినేసాను రా అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా, నువ్వెందుకు అంత కేక్ ని తిన్నావు, అంత తిన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు లావ్ అయిపోతావు అంటాడా. ఇక్కడ వీళ్ళిద్దరూ కానీ మళ్ళీ గొడవలే పడతా ఉంటారనమాట. అదే ఇప్పుడు ప్రెసెంట్ లో చూపిస్తారు. హీరోయిన్ గానీ ఏదో గ్రీన్ కలర్ లో మాస్క్ అయితే వేసుకునేసి హీరో పంపించిన పాల ప్యాకెట్ ఇమేజ్ ని చూస్తూ ఉంటుంది. దానికి కానీ ఎక్స్పైరీ డేట్ ఈ రోజుతో లాస్ట్ అనమాట. నేందా ఆల్రెడీ వాడికి అయితే సమాధానం చెప్పేశాను కదా, మనం ఇద్దరం ఫ్రెండ్స్ అనేసి తన కానీ వచ్చి కిటికీలో చూస్తుందా. ఆ మాస్క్ తో హీరోయిన్ ని చూసేసరికి హీరో అయితే ఫుల్ గా భయపడిపోతాడు. నువ్వెందుకు జాంబీ లాగా వచ్చి నిలబడి ఉన్నావు, నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ విధంగా మాస్టర్ లాగంతా నా ముందర రాకూడదు అనేసి కానీ అంటాడా. నోరు మూస్తావా లేదరా అంటుంది. హీరో అయితే నాన్ స్టాప్ గా మాట్లాడతాడా, అక్కడ వచ్చి చెప్తాను ఉండరా అనేసి తన కానీ కిటికీలో దూకుతా ఉంటుందా. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ గానీ భోజనం రెడీ అయింది వచ్చి తిను అనేసి కానీ హీరోయిన్ ని పిలుస్తారా. హీరో గానీ నేను మీతో అయితే జాయిన్ అవుతాను అని చెప్తా అంటాడు. అంటే హీరో వాళ్ళ అమ్మ గానీ నైట్ ఏం జరిగింది అనేసి ఆలోచిస్తారు. తను కానీ వాళ్ళ హస్బెండ్ తో ఏదో చెప్పడానికి అయితే ట్రై చేస్తుంటారా. అంత లోపల తను కానీ డివోర్స్ కావాలంటాడు. ఇంత పెద్ద మ్యాటర్ ని సడన్ గా అడుగుతా ఉంటారే, కొంచెం ఆలోచించాలా అంటుంది. 20 సంవత్సరాలుగా నేను దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను, ఇప్పటికే లేట్ అయింది అనేసి కానీ హీరో వాళ్ళ నాన్న చెప్తారా. సరేలే, ఇలా ఉండడం కన్నా డివోర్స్ తీసుకోవడమే మంచిది, సరే డివోర్స్ కి అయితే అప్లై చేయండి అనేసి తను కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. ఇతనైతే ఏదో మాట వరుసకే అడిగి ఉంటాడు. వెళ్ళేటప్పుడు ఎందుకు డివోర్స్ అనేసి కానీ ఒక మాట అడగలేదు అనేసి ఇతను కానీ ఫీల్ చేస్తూ ఉంటాడు అనమాట. మరుసటి రోజు హీరో వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మతో అయితే అడుగుతూ ఉంటాడనమాట, నైట్ ఏదో చెప్పడానికి వచ్చావే ఏందది అనేసి. తనైతే ఇప్పుడు వర్క్ పరంగా ఆఫ్రికాకి అయితే వెళ్ళబోతుందంట. అంత లోపల డివోర్స్ సంగతి కానీ ముగించేద్దాం అనేసి తను కానీ అడుగుతా ఉంటుంది. సరే మనం ఇద్దరం కలిసి ఈ విషయాన్ని హీరోతో ఎలా చెప్పేది అనేసి కానీ ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ అదేమీ తెలియకుండా హీరో గానీ హీరోయిన్ ఫ్యామిలీతో అయితే కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ భోజనం చేసేటట్టు ఉన్న లోపల అయితే తను ఇలాగా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి భోజనం చేయలేదనేసి ఫీల్ చేస్తూ అటుపక్క అయితే చూస్తాడా. అక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో గానీ ఉంటుంది. దాన్ని చూసి ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇదంతా ఏది గానీ ఉండదు కాబట్టి. భోజనం అంతా చేసేసిన తర్వాత హీరోయిన్ హీరో ఇద్దరు గానీ టెర్రస్ పైకి అయితే వచ్చుంటారా. హీరోయిన్ గానీ ఫ్రెంచ్ బుక్ పెట్టుకునేసి అందులో ఉండే బొమ్మల కోసమే ఆ బుక్ ని తీసిందంట. దాన్ని గానీ చూస్తూ ఉంటుందా, నాకైతే కుకింగ్ వచ్చు కాకపోతే ఫ్రెంచ్ రాదు అనేసి కానీ చెప్తా ఉంటుంది. హీరో అయితే చిన్నప్పటి నుంచి ఫ్రాన్స్ లోనే కదా పెరిగాడు, వాడికి ఫ్రెంచ్ వచ్చు కాబట్టి వాడు కానీ చదివి వినిపిస్తా ఉంటాడా. హీరోయిన్ గానీ తన ఫోన్ లో అయితే దాన్ని అంతా రికార్డు చేస్తూ ఉంటుంది. అదే కొంచెం సేపు తర్వాత అయితే హీరోయిన్ గానీ అక్కడే నిద్రపోతుందా. సరే ఇంకా మనం ఎందుకు ఒకటే చదవడం అనేసి హీరో గానీ అక్కడే పడుకుంటాడనమాట. హీరోయిన్ గానీ కొంచెం సేపు తర్వాత అయితే కళ్ళు తెరుస్తుంది. హీరో అయితే బాగా నిద్రపడుతూ ఉంటాడా. తన మెడ మీద కానీ రెయిన్బో ఉంటుంది. హీరోయిన్ గానీ దాన్ని అయితే టచ్ చేసి చూస్తూ ఉంటుందా. హీరో సడన్ గా కళ్ళు తెరుస్తాడు. హీరోయిన్ కి అయితే ఏం మాట్లాడాలో అసలు అర్థం కాకుండా, అరే ఏమీ లేదు, నీ యొక్క మెడ మీద అయితే రెయిన్బో ఉండిందా, అందుకే నేను కానీ టచ్ చేసి చూశాను, ఇంకేమీ లేదు అంటుంది. హీరో గానీ నువ్వు నేను చదువుతా ఉన్నప్పుడు నిద్రపోయావా, అందుకే ఒకటిగా ఎందుకు చదవడం అనేసి నేను కానీ నిద్రపోయాను, ఇంకేమీ లేదు అనేసి హీరో గానీ సిగ్గుతో అక్కడ నుంచి అయితే తన ఇంటికి కానీ వెళ్తా ఉంటాడా. అప్పుడుదా మోయం గానీ వచ్చి గేట్ అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. వీడు వెళ్లే టైంకి హీరో తల అయితే గేట్ కి బాగా కొట్టుకుంటుందా. వీడు గానీ తలని పట్టుకుని ఏడుస్తా ఉంటాడు. తను గానీ వాడిని అయితే పిలుచుకొని వచ్చి ఐస్ ప్యాక్ ఇస్తుందా. ఇక్కడ వీడైతే ఒకటే సీన్లు వేస్తా ఉంటాడు. నోర్ము నేనే పారామెడిక్, నువ్వు ఎక్స్ట్రాలు అంతా చేయగోనేసి కానీ తను చెప్పేసి, అయినా నువ్వు బుగ్గలు ఎందుకు ఇంత ఎర్రబడిపోయి ఉండదు అంటే అదంతా ఏమీ లేదు అనేసి కానీ హీరో చెప్తాడు. మోయం గానీ అడుగుతా ఉంది, అవును నిన్న హీరోయిన్ ఎక్స్ అయితే కి వెళ్ళిపోయాడు కదా, తను బాగా ఏడ్చిందా అనేసి. అవును హీరోయిన్ అయితే చాలా ఏడ్చుంటుందా, అందుకే హీరో గానీ తననైతే ఇంకా ఎందుకు బాధ పెట్టడం అనేసి. ఆ పాల ప్యాకెట్ కి ఎక్స్పైరీ డేట్ ఈ రోజే అయినా గానీ హీరో అయితే ఏది అడుగుండడా. హీరోయిన్ గానీ అర్థం చేసుకుంటుంది. హీరో గానీ తనని బాధ పెట్టకూడదు అనేసి ఆన్సర్ అయితే అసలు అడుగుంటాడు అనమాట. సడన్ గా మోయం గానీ వెనకాల చూసి తనైతే చాలా భయపడతా ఉంది. ఏంద్రబ్బా మాన్స్టర్ వచ్చిందా అంటే లేదు, అక్కడికైతే రిపోర్టర్ గానీ వస్తాడు. అంటే మోయం గానీ అక్కడ ఉండే ప్లాస్టిక్ కవర్ ని తీసి తన తలకైతే కప్పుకుంటా ఉంది. కిస్ చేసినప్పటి నుంచి రిపోర్టర్ అయితే అవాయిడ్ చేస్తా ఉంది కదా, అక్కడ ఉండే డెస్క్ దగ్గర కానీ వెళ్ళి దాక్కుంటుంది. అది కానీ సరిపడలేదా, దాంతో ఇక్కడ ఎందుకు అనేసి అక్కడ నుంచి అయితే పరుగులు తీస్తూ ఉంటుంది అనమాట. హీరోకి అయితే అసలు ఏమి కానీ అర్థం కాలేదా. డైనా గానీ అక్కడికి వచ్చి
హీరోతో అయితే పలకరిస్తాడా. వీళ్ళిద్దరు కానీ కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉండేటప్పుడు హీరో కానీ చెప్తాడు, మనం ఇద్దరం కానీ ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ లాగా కొంచెం క్యాజువల్గా మాట్లాడదాము అనేసి. ఆ విధంగా వీళ్ళిద్దరూ ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటా ఉండేటప్పుడే వీళ్ళకైతే అసలు రావట్లేదు ఆ విధంగా ఉండడం. ఇద్దరికి చాలా కష్టంగా ఉండేసరికి ఇదంతా మనకి సూట్ అవ్వదు, మనం ఇద్దరం కానీ నార్మల్ గానే మాట్లాడుకుంటాం అనేసి వీళ్ళిద్దరు కానీ ఫిక్స్ అవుతారు. ఆ రోజు నైట్ అయితే హీరో కానీ ఆ పాల ప్యాకెట్ ఇచ్చి ఆ రోజు హీరోయిన్ కానీ ప్రపోజ్ చేస్తుంటాడు కదా, తనైతే ఆన్సర్ ఇవ్వలేదా. ఈ రోజుతో ఎక్స్పైరీ డేట్ కానీ ముగిసిపోతుంది. హీరోయిన్ అయితే కాల్ చేసి చెప్తామా వద్దా అని ఆలోచిస్తుందా, హీరో కానీ అడగదామా వద్దా అనేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా వీళ్ళిద్దరు కానీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు టైం కానీ 12 క్రాస్ అయి ఉంటుందా. అటే మరుసటి రోజు కానీ వచ్చేస్తుంది. ఇంకేం అడిగేది అనేసి హీరో, ఇంకేం చెప్పేది అనేసి హీరోయిన్ కానీ సైలెంట్ అయిపోతారు. మరుసటి రోజు అయితే హీరో కానీ ఆఫీస్కి వచ్చి ఉంటాడా. ఒక పియానిస్ట్ కానీ తనకైతే లైబ్రరీ కావాలంట, అది కానీ వీళ్ళనే డిజైన్ చేసి ఇవ్వమని ఉంది. దానికోసమే వీళ్ళు కానీ మాట్లాడుతూ ఉంటారా. అప్పుడు కానీ హీరో అయితే చెప్తాడు, మనమైతే ఆ లైబ్రరీ రెడీ చేసేటప్పుడు బిల్డింగ్ లోపలికి గాలి రావడం వల్ల ఆ బిల్డింగ్ లోనే ఒక మ్యూజిక్ వచ్చేటట్టు మనం కానీ మేక్ చేయాలి అంటాడా. ఇదంతా పాసిబులే కాదు అనేసి వాళ్ళందరూ కానీ చెప్తా అంటారు. ఇలాంటివంతా నేను ఫారిన్ కంట్రీలలో మాత్రమే చూసాను, ఇదంతా ఇక్కడ సాధ్యం అనుకుంటావా అనేసి కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారా. హీరో కానీ దాన్నంతా నేను చూసుకుంటాను, మీరేం వరీ కాకండి, కాకపోతే నాకు మాత్రం వచ్చేటప్పుడు ఒక రికార్డర్ని అయితే తీసుకొని రా అనేసి అక్కడ వర్క్ చేసే అబ్బాయితో కానీ చెప్పేసి వీడైతే వర్క్ చూసుకుంటా ఉంటాడా. అక్కడ ఉండే అమ్మాయి వీడికి ఎన్నిసార్లుదా పడిపోతుందని తెలియట్లేదు, తను కానీ మీరు చాలా కూల్గా ఉండారని చెప్తా ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళమ్మ కానీ హీరోకి అయితే కాల్ చేసి మనమందరం కలిసి ఫ్యామిలీగా నైట్కి అయితే డిన్నర్ చేద్దాం, ఒక రెస్టారెంట్కి కానీ వెళ్దామని చెప్తుందా. తనైతే డివోర్స్ గురించి మాట్లాడడానికి వీడికి కాల్ చేస్తుంది. హీరో కానీ మొత్తం అరేంజ్మెంట్స్ నేనే చూసుకుంటాను అనేసి ఇక్కడైతే ఒకటే సంతోషపడిపోతా ఉంటాడనమాట. అంటే హీరోయిన్ కానీ బుక్ని చూసి తను కానీ కుకింగ్ చేస్తూ ఉంటుందా. హీరో వాళ్ళ అమ్మ నాన్న కానీ ఆ టైంకి అయితే ఇంటికి వస్తారనమాట. హీరోయిన్ అయితే ఫుల్ షాక్, వీళ్ళు లేదనేసి తను కానీ కుకింగ్ చేస్తూ ఉంటుందా. దాన్ని చూసేసరికి భయపడిపోతుంది. బాగా ఉండే వాళ్ళ వల్లే కుకింగ్ చేయడం అయితే చాలా కష్టం, హీరోయిన్ పరిస్థితి వేరే ఇలా ఉందా. దానికోసమే వాళ్ళ అమ్మ నాన్న కానీ బాధపడుతూ ఉంటారనమాట. మీరేం వరీ కాకండి, నన్ను నేనైతే బాగా చూసుకుంటాను అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుందా. హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ అక్కడికైతే వచ్చి హీరోయిన్ చేసిన ఫుడ్ ని కానీ టేస్ట్ చేసి చూస్తాడా. అది వేరే చాలా సూపర్ గా ఉందంట. హీరోయిన్ వాళ్ళ అమ్మ వేరే చెప్తాంది, నీకు చాలా కష్టంగా ఉంటే నువ్వు కానీ వెంటనే నిలిచిపో, మేము నిన్ను చూసుకుంటాం అనేసి, మాట మార్చకమ్మా అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. అంటే డాన్ ఓ కూతురు కానీ చాలా డల్ గా అయితే వస్తూ ఉంటుందా. ఏమైంది అనేసి కానీ వీడు అడుగుతాడా. తన క్లాస్లో పిల్లలందరూ కానీ తనకైతే అమ్మ లేదు అన్నట్టుగానే చెప్పారు, నేనైతే చాలా ఫీల్ చేశాను అనేసి కానీ చెప్తా ఉంటుందా. అప్పుడుదా వీడు కానీ అడుగుతాడు, సరే దానికి నువ్వు రిప్లై ఏమి ఇచ్చావు అనేసి. వీడైతే ఆల్రెడీ అమ్మాయికి టీచ్ చేసి ఉంటాడు అనమాట. అందరికీ అమ్మా నాన్న ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఒక్కరున్నా కానీ చాలు అనేసి చెప్పుంటాడా. దాన్నే ఈ అమ్మాయి కానీ చెప్పాను అనేసి చెప్తుంది. వీడైతే ప్రతిరోజు కానీ లీవ్ వేసేసే ఈ అమ్మాయిని కానీ స్కూల్ నుంచి అయితే తొడుక్కొని వస్తా ఉంటాడా. ఇంకా ఎన్ని రోజులు మీరు కానీ లీవ్ వేస్తా ఉంటారు అనేసి అడుగుతుందా. వీళ్ళ యొక్క నానిదా తనైతే వీపు విరిగిపోయి హాస్పిటల్లో కానీ ఉంది కదా, కొత్త బేబీ సిటర్ అయితే నేను కానీ చూస్ చేస్తాను, తను వచ్చిన వెంటనే నేను కానీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను అనేసి కానీ చెప్తా ఉంటాడా. వీళ్ళు మాట్లాడేదంతా మోయం వాళ్ళ అమ్మ కానీ వినేసి, నేను కావాలంటే మీ కూతుర్ని చూసుకునే బేబీ సిటర్ గా ఉండేదా అనేసి కానీ డాన్ హో దగ్గర అయితే అడుగుతుంది అనమాట. ఆ విధంగా వీళ్ళందరినీ కానీ తన ఆఫీస్కి అయితే పిలుచుకొని వస్తుందా. ఎవరిని అవాయిడ్ చేయాలనుకునిందో ఇన్ని రోజులు మోయం, వాడి ముందరే ఇప్పుడు కానీ నిలబడి ఉందనమాట. మోయం వచ్చింది చూసిన వెంటనే వాళ్ళమ్మ కానీ, మంచి టైంకి వచ్చావు, నువ్వు కానీ ఆఫీస్ని అయితే చూసుకో, నేనైతే ఇకపైన డాన్ హో కూతురికి కానీ బేబీ సిటర్గా ఉండబోతాను, తన్ని పిలుచుకొని వెళ్ళి నేనైతే ఐస్ క్రీమ్ కొనిచ్చి తీసుకొస్తాను అనేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుందా. ఆ మోయంకి అయితే ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు, తను కానీ స్టార్ట్ చేసేస్తుంది అనమాట. ఇకపైన ఇలాగే ఉండకూడదు అనేసి, ఆ రోజు అయితే నా ఫ్రెండ్ బాధలో ఉన్నానా, ఇంకా నీ యొక్క బాధను వేరే చెప్పావా, చాలా ఎమోషనల్ అయ్యి నేను కానీ కిస్ చేసేసాను, కావాలని ఏమీ చేయలేదు అనుకోకుండా చేశాను అంటుంది. అవునవును, ఆ రోజు మీరు కిస్ చేస్తా ఉన్నప్పుడు నేను కానీ మిమ్మల్ని అయితే స్టాప్ చేయకుండా ఉండింది, నాది కానీ తప్పే అనేసి చెప్తాడనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు కానీ సమాన తప్పు ఉందనేసి కాంప్రమైజ్ అయితే అయిపోతారు. డాన్ హో కూతుర్ని కానీ ఇకపైన మోయం వాళ్ళ అమ్మాయి కదా చూసుకోబోతుంది, మీకు అభ్యంతరం లేదా అనేసి కానీ అడుగుతాడు. లేదు లేదు, ఇది మా అమ్మకి నీకు మధ్య ఉన్న విషయం, ఇందులో అయితే నేను అసలు ఇన్వాల్వ్ అవును అనేసి కానీ తన అయితే చెప్తుంది అనమాట. అంటే హీరో గానీ వాళ్ళ పేరెంట్స్ అయితే ఒక ఫేమస్ రెస్టారెంట్ గానీ పిలుచుకొని వచ్చి ఉంటాడా. అక్కడైతే ఒక టేబుల్ గానీ దొరకదంట, ఎవరో క్యాన్సిల్ చేయడం వల్లే ఈ టేబుల్ గానీ దొరికింది అనేసి వీడు గానీ చెప్తూ చాలా సంతోషపడతా ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళమ్మ గానీ తనైతే వర్క్ పరంగా ఆస్ట్రేలియాకి వెళ్ళబోయేది, ఇంకా రావడానికి గానీ చాలా రోజులు అవుతుంది అనేసి కానీ చెప్తుందా. హీరో గానీ సరే మీరైతే వెళ్ళండి, నా ఫ్రీ టైంలో అయితే నేను కానీ వచ్చి మిమ్మల్ని అయితే చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ నాన్నతో కానీ చెప్తాడు. మీరు కానీ ఫ్రీగా ఉంటే మీరు కానీ అమ్మతో పాటు వెళ్ళండి అనేసి. ఇక ఈమెతే అసలు చెప్పదు అనేసి తన నాన్న కానీ చెప్పేస్తాడు అనమాట. మేమిద్దరం కానీ డివోర్స్ తీసుకోబోతాము అనేసి. హీరోకి అయితే ఇక్కడ పిడిగే పడినట్టు అయిపోతుంది. నువ్వు కానీ మా యొక్క సిచ్యువేషన్ అయితే అండర్స్టాండ్ చేసుకుంటావని అనుకుంటా ఉన్నాము అనేసి కానీ వాళ్ళు చెప్తారా. అప్పుడు హీరో కానీ ఇది మీ యొక్క
యొక్క లైఫ్ మీ యొక్క డెసిషన్, ఇందులో నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏముంది అని కానీ చెప్పేసి, సరే నేనైతే ఆఫీస్లో అర్జెంటుగా ఒక పని ఉంది, దాన్ని కానీ మర్చిపోయొచ్చాను, నేను కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్తాను అనేసి అక్కడ నుంచి అయితే ఫీల్ చేస్తూ వచ్చేస్తాడనమాట. వచ్చి వీడు కానీ బాగా తాగుతా ఉంటాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఆలోచిస్తాడు, హీరో వాళ్ళ అమ్మ నాన్న ఈ విధంగానే వాడు చిన్నదిగా ఉన్నప్పుడు కానీ గొడవలు అయితే వేసుకొని ఉంటారు. హీరో వాళ్ళమ్మ అయితే వర్క్ పరంగా వేరే ఊరికి కానీ వెళ్ళాలని చెప్పుంటుందా, వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మని స్టాప్ చేసేటట్టు మాట్లాడుతూ ఉంటాడా, మీరు మాత్రం వర్క్ ఉంది అనేసి హాస్పిటల్లోనే ఉండొచ్చు, నా యొక్క వర్క్ కోసం నేను మాత్రం వెళ్ళకూడదు అనేసి వాళ్ళ అమ్మ కానీ గొడవ పడుతూ ఉంటుంది. హస్బెండ్ కొడుకు ఇద్దరిని కానీ ఒంటరిగా వదిలేసి వేరే ఊరికి వెళ్ళి ఏంది వర్క్ చేసేదాన్ని కానీ అడుగుతాడా, హస్బెండ్ కొడుకు ఇదేనా, ఎప్పుడు చూసినా మీకు పనులు చేయడం కోసమే నేనున్నానా, మీకు అలాంటి వాళ్ళే కావాలంటే ఏదైనా పని పిల్లలంతా మీరు కానీ పెళ్లి చేసుకోవాలి, మీరు ఈ విధంగా నడుచుకుంటారని తెలుసుంటే నేను అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్నే కాదు, ఇంకా నా కొడుకుని కానీ అసలు కన్నుండేదాన్నే కాదు, నా కొడుకు నాకు ఇష్టం, కాకపోతే దానికోసం అంతా నేను ఏ పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మీకు పనులు చేస్తాననేసి ఆలోచించకండి అనేసి తను కానీ తిట్టేసి అక్కడి నుంచి అయితే బయటకు వస్తుందా. బయట చూస్తే హీరో కానీ ఉంటాడనమాట. తను కానీ పాపంగా వాళ్ళ అమ్మ సైడే చూస్తూ ఉంటాడు. మొత్తం కానీ విని ఉంటాడా. హీరో కానీ దాన్ని ఆలోచించి బాగా తాగేస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ అప్పుడుదా ఫోన్ కాల్ అయితే వస్తుంది. మిడ్ నైట్లో హీరో నెంబర్లో నుంచి ఎందుకు కాల్ వస్తుంది అనేసి తను కానీ అటెండ్ చేస్తుందా. అక్కడ నుంచి వాళ్ళు కానీ వీడు తాగేసి పడిపోయి ఉన్నాడు, వచ్చి తీసుకొని వెళ్ళని చెప్పుంటారేమో. హీరోయిన్ కానీ అక్కడికైతే వస్తుంది, ఎంత తాగాడో ఏమో అనేసి కానీ వచ్చి వాడిని అయితే తీస్తూ ఉంటుంది. షాప్ లేడీ కానీ వచ్చి చెప్తా ఉంది, వీడిని ఎంత లేపినా కానీ లేసుకోలేదు, దానివల్లే వాడి యొక్క ఫోన్లో కానీ ఫస్ట్ నెంబర్ చూస్తే ఫేవరెట్ నెంబర్గా మీదే ఉండింది, అందుకే నేను కానీ ఆ నెంబర్కి కాల్ చేశాను అనేసి కానీ చెప్తుందా. హీరోయిన్ కానీ సరే అనేసి వీడిని మోసుకొని వెళ్ళడానికి అయితే తీసుకుంటా ఉంటుంది. వీడైతే ఇంకా డబ్బులు కానీ పే చేయలేదమ్మా అనేసి షాప్ ఆంటీ కానీ చెప్తుందా. ఈ కర్మ వేరేనా, ఏవరా చేసావు నువ్వు అనేసి హీరోయిన్ కానీ డబ్బులను అయితే పే చేసేసి వీడిని కానీ మోసుకొని వస్తా ఉందనమాట. నా వల్ల కాదురా స్వామి, నువ్వైతే దెయ్యంలాగా ఉన్నావు అనేసి వీడిని కానీ కింద కూర్చోబెట్టేసి, ఎంత తాగావేంట్రా ఇలా తల్లాడుతా ఉన్నావే, ఇంటికి వెళ్ళబోయేది లేదా అనేసి కానీ అరుస్తుందా. నేను ఈరోజు ఇంటికి అయితే వెళ్ళబోయేది లేదు, నీకు గుడ్ న్యూస్ చెప్పేదా, నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఈరోజు మా అమ్మ నాన్నతో కలిసి డిన్నర్ కానీ చేశాను, కానీ అది కానీ మనస్తృప్తిగా అయితే కంప్లీట్ చేయకుండానే వచ్చేసాను. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో అయితే డిన్నర్ చేయడం అయితే సర్వసాధారణంగా జరిగే విషయం, కాకపోతే హీరోకి అది చాలా అరుదైన విషయం కదా. హీరో కానీ ప్రతిసారి హీరోయిన్ ఇంటికి వెళ్ళేటప్పుడు అంతా హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉండే ఫ్యామిలీ ఫోటోని చూసి చాలా ఫీల్ చేసేవాడంట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అలాంటి ఫోటో ఏది కానీ లేదు అనేసి. అదేవిధంగా వీళ్ళ అమ్మ నాన్న అయితే డివోర్స్ తీసుకోబోతారు అన్న విషయాన్ని కానీ వీడైతే చెప్తాడు. చిన్నప్పటి నుంచే వీడు కానీ గెస్ట్ చేస్తుంటాడు అనమాట, ఏదో ఒక రోజు వాళ్ళు డివోర్స్ తీసుకోబోతారు అనేసి. పర్వాలేదు ఇంత పెద్ద అయినాక తీసుకుంటా ఉంటారు కదా అనేసి చెప్పేసి వీడు కానీ చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడు అనమాట. బాధపడతా ఉండేది చూసేసి హీరోయిన్ కానీ వాడిని అయితే సమాధాన పరుస్తూ ఉంటుంది. అటే వాడిని కానీ ఆఫీస్కి అయితే పిలుచుకొని వచ్చేసినట్టుంది. ఇప్పుడుదా పాపం కొడుకుకి అయితే తాగిన మొత్తం తెలుస్తూ ఉందేమో, దాన్నే హీరోయిన్ కానీ చెప్తా ఉందా, నేను ఎప్పుడు ఆఫీస్కి వచ్చాను అనేసి కానీ చెప్తాడా. ఇదిగో మర్యాదగా నా డబ్బులు మొత్తాన్ని కానీ ఇవ్వు, అక్కడ షాప్లో ఇచ్చాను, ఇంకా ఆటో ఛార్జ్ ఇచ్చాను, మొత్తం డబ్బులు ఇవ్వరా అనేసి అంటుందా. ఎంతో చెప్పు మొత్తాన్ని కానీ ఇచ్చేస్తాను అనేసి హీరో కానీ అడుగుతా ఉంటాడు. ఏం అక్కర్లేదులే అనేసి హీరోయిన్ కానీ సరే వీడికి వాటర్ తెచ్చిద్దాం అనేసి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేస్తే అందులో కానీ పాల ప్యాకెట్ ఇంకా ఉంటుంది. దీన్ని నువ్వు ఇంకా ఎత్తి పడేయలేదా అంటే, దేని కానీ దాన్ని అయితే మర్చిపోయాను, సరే మళ్ళీ ఎత్తి పడేస్తానులే అనేసి కానీ అక్కడి నుంచి వచ్చేస్తాడా. నేను తాగింది మాత్రమే గుర్తుంది, ఆ తర్వాత నేను ఏదైనా చేశానా అంటాడు. ఏం చేసావు, నువ్వైతే మీ అమ్మ నాన్న డివోర్స్ తీసుకోబోతారు అని చెప్పావు, దాని గురించి నువ్వు ఎలా ఫీల్ చేస్తా ఉన్నావు అనేసి కానీ చెప్పావు. చిన్నప్పుడు నువ్వు మీ అమ్మ వర్క్కి వెళ్ళినప్పుడు అంతా ఒంటరిగా ఏడ్చేటట్టు ఇప్పుడు కానీ ఎందుకు ఏడుస్తా ఉన్నావు, నన్ను మాత్రం నీ మీద ఆధారపడమంటావు కదా, నువ్వు కానీ నా మీద ఆధారపడవచ్చు కదా అంటుంది. నేను ఆధారపడడం వల్లే నువ్వు కానీ నన్ను అయితే ఇంత దూరం మోసుకొని వచ్చావు అనేసి కానీ హీరో చెప్తా అంటాడు. అంటే హీరో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కానీ డివోర్స్ ప్రాసెస్ అంతా ముగించేసి బయటికి వస్తా అన్నప్పుడు వర్షం కానీ పడతా ఉందా. వీళ్ళ యొక్క పెళ్లి రోజు కానీ ఈ విధంగానే వర్షం పడిందంట, డివోర్స్ రోజు కానీ వర్షం పడతా ఉంది అనేసి మాట్లాడేసి వీళ్ళిద్దరి మధ్య జరిగిందంతా కానీ మాట్లాడుకుంటా అంటారా. వీళ్ళిద్దరూ కానీ ఎప్పుడు ఈ విధంగా అయితే మాట్లాడుకోలేదు అనేసి చెప్తారు. అటంటే నాదే తప్పు అంటారా అనేసి కానీ హీరో వాళ్ళ అమ్మ అంటుందా. కాదు నాదే తప్పు అనేసి హీరో వాళ్ళ నాన్న అయితే ఆ గొడుగుని కానీ తన దగ్గర ఇచ్చేసి అక్కడ నుంచి వర్షంలోనే తడుచుకుంటూ కానీ వెళ్ళిపోతాడనమాట. హీరో వాళ్ళ అమ్మ కానీ వర్క్ కోసం ఆఫ్రికాకి వెళ్ళబోయే విషయాన్ని హీరోయిన్ వాళ్ళ అమ్మతో కానీ వచ్చి చెప్తుందా. తను కానీ ఇంత పెద్ద విషయాన్ని సడన్ గా చెప్తా అన్నవే, ఉండు మన ఫ్రెండ్స్ కానీ నేనైతే వెంటనే కాల్ చేసి చెప్తాను అంటా ఉంటుందా. తన్ని కానీ స్టాప్ చేసి ఇప్పుడు ఎవరితో కానీ నువ్వైతే అసలు చెప్పుకో అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కానీ తన గిఫ్ట్ అయితే తీసుకుని వచ్చి ఉంటుంది. దాన్ని కానీ ఇచ్చేసి హీరో వాళ్ళ అమ్మ కానీ అక్కడ నుంచి అయితే వెళ్తా ఉంటుందా. హీరోయిన్ కానీ వెనకాలే వచ్చి హీరో వాళ్ళ అమ్మని కానీ స్టాప్ చేస్తుంది అనమాట. హీరో వాళ్ళ అమ్మ కానీ హీరోయిన్ ని చూసి తనతో కానీ కొంచెం స్వీట్ గా అయితే మాట్లాడుతా ఉంది. నువ్వు నీ యొక్క ఆరోగ్యాన్ని బాగా చూసుకో, అటే నా కొడుకుని కానీ నువ్వే బాగా చూసుకోవాలి అని చెప్పేసి తను కానీ అక్కడ నుంచి వెళ్తా ఉంటుందా. హీరోయిన్ కానీ మళ్ళీ తనని అయితే పిలిచి హీరో కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు
తన అమ్మ ప్రేమ కోసం ఇంకా తన ఫ్యామిలీ కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాడు అన్న విషయాన్ని కానీ తనైతే చెప్తా ఉంటుందా. హీరో వాళ్ళ అమ్మ కానీ అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మోయం కానీ ఏదో ఎమర్జెన్సీ అనేసి ఒక బీచ్కి కానీ వస్తుందా. అక్కడైతే పచ్చి ఆక్టోబస్ని ఎవరో మింగేశారంట. అదేవిధంగా ఇంకో అమ్మాయి కానీ సడన్గా అయితే కళ్ళు తిరిగి పడిపోతా ఉంది. అక్కడ చూస్తే ఇంకొకరు కానీ మళ్ళీ ఎమర్జెన్సీ అంటారా. తను అయితే ఎటు పక్క వెళ్ళేదనేసి అర్థం కాకుండా కూర్చొని ఉంటుంది. అప్పుడు అక్కడికి డాన్ హో కానీ సూపర్ మ్యాన్ గెటప్ లో వచ్చిన చిప్పల మ్యాన్ అనమాట. నీ యొక్క ప్రాబ్లమ్ ని మొత్తాన్ని కానీ ఈ చిప్పల మ్యాన్ అయితే సాల్వ్ చేస్తాడు అనేసి వీళ్ళిద్దరు కానీ అక్కడ ఉండే వాళ్ళందరికీ హెల్ప్ చేసేసి మోయం కానీ వీటిని అయితే లాగి పెట్టి కిస్ చేసేటట్టు వెళ్తుందా. ఇది మొత్తం కానీ కళ తెలిసిన వెంటనే తను అయితే ఫుల్ షాక్ అయిపోయి కిందకి కానీ వస్తూ ఉంటుందా. కింద చూస్తే డాన్ హో పాప కానీ ఉంటుంది. తన దగ్గరికి వెళ్తా అంటే మోయం వాళ్ళ అమ్మ కానీ వచ్చి మనమందరం కలిసి ఒక ప్లేస్ కి అయితే వెళ్ళబోతాము ఉంటుందా. అది కానీ పబ్లిక్ బాత్ హౌస్ అనమాట. అంటే వీళ్ళు ఇక్కడ నడకని చూడండి. వీళ్ళు ముగ్గురు కానీ ఎంత వయ్యారంగా నడుచుకుంటూ వస్తా అన్నారో. వీళ్ళందరూ కానీ కలిసి కూర్చొని ఉన్నప్పుడు మోయం వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ ఫ్రెండ్ అయితే అక్కడ నుంచి పిలుస్తుందా. ఫ్రెండ్ తో మాట్లాడడానికి మోయం వాళ్ళ అమ్మ కానీ వీళ్ళని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. ఈ పాప కానీ అటుపక్క ఉండే పాపను అయితే చూస్తూ ఉంటుంది కళ్ళ ఆర్పకుండా. దాన్ని కానీ మోయం అయితే గమనించేసి తను ఆ క్యాప్ కోసమే ఎదురు చూస్తూ ఉందేమో అనేసి తను కానీ క్యాప్ చేసి ఆ పాప మీద అయితే పెడుతుందా. డాన్ ఓ కూతురు కానీ నేనైతే ఈ క్యాప్ కోసం ఆ పాపని చూడలేదు, ఆ అమ్మాయికి అయితే వాళ్ళ అమ్మ ఉంది, నాకు అమ్మే లేదు కదా అనేసి కానీ ఫీల్ చేస్తుందా. అప్పుడుదా మోయం కానీ చెప్తుంది, ఇదిగో చూడు మీ అమ్మ వెళ్ళిన ట్రిప్కి ప్రతి ఒక్కరు కానీ వెళ్ళాల్సిందే, కాకపోతే మీ అమ్మ అయితే కొంచెం ముందర వెళ్ళిపోయింది. ఈ విధంగానే మా నాన్న కానీ వెళ్ళిపోయాడా. ఆ తర్వాత నేను ఒంటరిగా ఉండకూడదు అనేసి నాకైతే చాలా మంది ఫ్రెండ్స్ని కానీ పంపించారు. ఒకవేళ మీ అమ్మ నాన్న కానీ మీట్ అయ్యి ఉండొచ్చు, అందుకే నన్ను కానీ ఫ్రెండ్గా నీకైతే పంపించారు. మనం ఇద్దరం కలిసి కానీ ఎంజాయ్ చేద్దాం అనేసి ఆ పాపని కానీ సమాధానపరుస్తూ ఉంటుంది. అంటే హీరో కానీ తన థింగ్స్ని అయితే ఆఫీస్కి తీసుకొని వెళ్ళడానికి కానీ వచ్చి ఉంటాడా. ఆ టైంలో అయితే హీరో వాళ్ళ అమ్మ కానీ తన దగ్గరికి అయితే వచ్చి రేపైతే తనకి ఫ్లైట్ ఉందంట, తను కానీ వెళ్ళబోతుంది. అదేవిధంగా అప్పుడప్పుడు కాల్ చేస్తాను మెసేజ్ చేస్తాను అనేసి కానీ చెప్తుందా. చిన్నప్పుడుదా మీ యొక్క మాటలకంతా నేనైతే ఎదురు చూశాను, ఎందుకంటే మీ మీద ఆధారపడ్డాను కాబట్టి ఇప్పుడైతే నాకు అవసరం లేదులేండి అనేసి కానీ హీరో అయితే చెప్పేసి తన యొక్క ఏడుపు మొత్తాన్ని కానీ కంట్రోల్ చేసుకునేసి అక్కడ నుంచి కానీ వెళ్తా ఉంటాడా. హీరో వాళ్ళ అమ్మ కానీ దాన్ని అయితే అర్థం చేసుకునేసి ఏడుస్తూ ఉంటుంది. బయట వచ్చి ఈ రోజుతో లాస్ట్ వాళ్ళ అమ్మని చూడబోయేది అనేసి హీరో కానీ ఇక్కడైతే ఫీల్ చేస్తా అంటాడు. హాస్పిటల్లో వాళ్ళ నాన్న కానీ బాధపడతా అంటాడు. హీరో వాళ్ళ అమ్మ కానీ ఆఫ్రికాకి వెళ్ళడం కోసం తన లగేజ్ ని కానీ తీసుకునేసి ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తా ఉంటుందా. అంటే హీరో ఆఫీస్ లో కానీ హీరోయిన్ అయితే మార్నింగ్ పూటే వచ్చి కూర్చొని ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అనేసి కానీ హీరో అయితే అడుగుతా అంటాడా. హీరో దగ్గర అయితే ఫ్యామిలీ ఫోటోనే లేదు అనేసి కానీ బాధపడతా ఉంటాడు కదా. దానికోసమే హీరోయిన్ కానీ నైట్ అంతా వెతికి హీరో కోసం ఆ ఫ్యామిలీ ఫోటోని కానీ తీసుకొని వచ్చి ఇస్తుంది. యాక్చువల్ గా ఈ ఫోటోని అయితే హీరో హీరోయిన్ చిన్నదిగా ఉన్నప్పుడు హీరో ఫ్యామిలీ హీరోయిన్ ఫ్యామిలీ అందరూ కానీ కలిసి వాళ్ళ యొక్క టెర్రస్ మీద అయితే భోజనం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉన్నప్పుడు హీరో వాళ్ళ మమ్మీ నాన్నని కానీ చూసి మీరైతే అందంగా ఉన్నారు, ఒక ఫోటో కానీ తీసుకోండి అనేసి హీరోతో కలిసి ఫస్ట్ ఫోటో అనమాట. ఇది వాళ్ళ ఫ్యామిలీగా తీసుకునింది. దాన్నే వెతికి తీసుకొని వచ్చి ఇస్తుందా నీ దగ్గర కానీ ఇప్పుడైతే ఒకటి ఉంది. సరే మీ అమ్మకి ఫ్లైట్ ఎన్ని గంటలకి, నువ్వు వెళ్ళి చూడబోయేది లేదా అంటుందా. నాకు తెలియదే అనేసి కానీ హీరో అంటాడు. సరే వాళ్ళ నాన్నకి కాల్ చేద్దామంటే అంత లోపలే హీరో వాళ్ళ నాన్న కానీ కాల్ చేసి మీ అమ్మ అనేసి కానీ ఏదో చెప్తాడనమాట. వెంటనే హీరో కానీ పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు. ఏమైంది అమ్మ ఎక్కడ వెళ్ళింది అనేసి కానీ తనైతే కంగారుతో అడుగుతా అంటాడు. హీరో వాళ్ళ అమ్మ కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్లేస్లోనే తన యొక్క లగేజ్ని కానీ పెట్టేసి వెళ్ళిపోయిందంట. తన యొక్క లగేజ్ మీద అయితే తను వర్క్ చేసే ప్లేసు ఇంకా తన అడ్రస్ హస్బెండ్ నేమ్ అంతా కానీ ఉండింది, అందుకే మేము కానీ కనిపెట్టాము, ఇదిగోండి అదే అనేసి కానీ చెప్తారా. వెంటనే హీరో కానీ వాళ్ళ అమ్మ ఫోన్కి అయితే కాల్ చేస్తాడు. ఆ శబ్దంగానే ఆ లగేజ్ లోపల నుంచే వస్తుంది. సూట్ కేసుని ఓపెన్ చేస్తే అందులో ఏముందో కానీ మనకైతే తెలుస్తుంది కదా అనేసి హీరోయిన్ చెప్తుందా. వెంటనే హీరో కానీ వాళ్ళ అమ్మ బర్త్ డేట్ అయితే వేస్తాడు, హీరో బర్త్ డేట్ అయితే వేస్తాడు, వాళ్ళ నాన్నది కానీ వేస్తాడు. దేనికి కానీ ఓపెన్ అవ్వడం లేదా. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న కానీ వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ని అయితే వేస్తాడనమాట. అప్పుడు అది కానీ ఓపెన్ అయిపోతుంది. వాళ్ళ నాన్నకైతే ఇక్కడ ఏడుపే వస్తా ఉంది, తను ఇంత ప్రేమ పెట్టుకొని ఉందా మన మీద అన్నట్టు. మీ అందరికి కానీ ఒక డౌట్ ఉండొచ్చు, లాస్ట్ ఎపిసోడ్లో మీరు కానీ చెప్పారు హీరో వాళ్ళ అమ్మకైతే జాబ్ పోయింది అనేసి. మరి ఈ ఎపిసోడ్లో ఎలా తను కానీ జాబ్ కోసం ఆఫ్రికాకి వెళ్తా ఉంది అనేసి కానీ అడగొచ్చు. ఆ సస్పెన్స్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ రివీల్ చేస్తాను. హీరో వాళ్ళ అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తా ఉంది అనేసి ఎవరికి తెలియకుండా ఇక్కడైతే వీళ్ళందరూ కానీ ఫుల్ షాకింగ్లో అయితే నిలబడిపోయి ఉంటారనమాట. అటే ఈ ఎపిసోడ్ని కానీ ముగిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ రేపైతే మీట్ అవుదాం. అటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ ఎపిసోడ్ని అయితే మీరు కానీ చూడగలరు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.